హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత సమాజంలో అందరూ బాధపడుతున్న సమస్య బీపీ, షుగర్. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కూడా షుగర్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి? దీన్ని నియంత్రించాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? ఇలాంటి విషయాలను ప్రస్తుతం మనతో పంచుకోవడానికి డిజిటల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనను అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి డాక్టర్ గారు, అంటే షుగర్ వ్యాధి అనేది తీపి వస్తువులు ఎక్కువ తినడం వల్లనే వస్తుందని చాలామంది అనుకుంటారు. ఇందులో నిజం ఎంత? సార్ ఫస్ట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ విత్ యూ. సెకండ్లీ, నేను చెప్పే మాటలన్నీ కూడా దీస్ ఆర్ నాట్ మెడికల్ అడ్వైజెస్. సో నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకోవడం జరుగుతుంది. ఓకే. సో షుగర్, సో చాలాసార్లు మనం చూస్తాం, ఇప్పుడు చాలామందికి షుగర్ అనేది వెరీ కామన్. ఒకప్పుడు 50-60 ఏళ్ళకి వచ్చే వ్యాధి ఇప్పుడు 20-30కి వచ్చేస్తుంది. సో దానికి ముఖ్య కారణం మన జీవన విధానం. సో ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు. ఓకే. సో లైఫ్ స్టైల్ ప్రాబ్లమే ఈ షుగర్. సో అది ఫ్రీక్వెంట్గా చాలా చూస్తున్నాము. సో దానివల్ల చాలా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు తీపి వస్తువులు ఎక్కువ తీసుకోవడం వల్లనే వస్తుందనేది ఒక అపోహనేనా అది? సార్ తీపి వస్తువులు అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే. సో మనం డే మొత్తంలో ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం తీపి వస్తువే కాదు. ఓకే. రైస్ కార్బోహైడ్రేటే, లేదంటే వీట్ కూడా కార్బోహైడ్రేటే. అంటే కార్బోహైడ్రేట్ సంబంధించినవి పిండి పదార్థాలు అంటారు చూడండి, అవి ఎంత ఎక్కువ సార్లు తీసుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువ. ఓకే. అంటే బరువు ఎక్కువ ఉన్న వారికే వస్తుందా సార్? అంటే వయసుతో సంబంధం ఉంటుందా షుగర్ వ్యాధి రావడానికి? షుగర్ అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్ సార్ అది. సో షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవి మెటబాలిక్ డిజార్డర్స్ ఇవి. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ బక్కగా ఉన్న కూడా వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో కేవలం బరువు ఉంటేనే వస్తేనే అది లేదు. సో బక్కగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, అండ్ చిన్న ఏజ్లో చాలా కామన్గా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఓకే. లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం జీవన విధానం అంటే చూడండి, తినే వస్తువులు కానివ్వండి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం మనం. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్కూల్లో కూడా చూసుకుంటే మనకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్కి ముందు ఒక స్నాక్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, లంచ్ తర్వాత ఒక స్నాక్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వస్తారు వాళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్నాక్ ఇస్తాం మనం, రాత్రి డిన్నర్ ఉంటుంది, మధ్యలో మల్టిపుల్ టైప్స్ జంక్ తీసుకుంటాం. సో ఈ మల్టిపుల్ టైమ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో, సో కొంచెం కూడా కంట్రోల్ లేకుండా తినడం వల్ల వస్తుంది. అంటే ప్రాక్టికల్గా డాక్టర్ గారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, అంటే అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సార్ నా దృష్టిలో సమస్య చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, పుట్టుకతోనే. మనం ఫస్ట్ పిల్లలకి పుట్టగానే ఫోన్లు ఇస్తున్నాం, మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేసి వాడు తినట్లేదని ఫోన్ ఇచ్చేస్తున్నాం. సో ఆ ఫోన్ చూస్తూ వాడు ఎంత తింటున్నా అనేది వాళ్ళకి అర్థమవుతలేదు పిల్లలకి. ఓకే. అండ్ ఇచ్చే పదార్థాలు కూడా ఏమున్నాయండి, ఇన్స్టెంట్ నూడిల్స్ తినిపిస్తున్నాం, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్. ఇదేదో మనం ప్రేమ అనుకుంటాం, అది నా దృష్టిలో ప్రేమ కాదు, పగ. మనకు పిల్లలంటే పగ ఉంటేనే మనం ఇట్లా చేస్తాం. ఓకే. మన శత్రువుకే మనం ఇట్లా తినిపిస్తాం, కానీ ప్రేమ ఉంటే మనం ఇవన్నీ పెట్టాం సార్ యాక్చువల్లీ. ఓకే. సో ఇలా చిన్నప్పుడు స్టార్ట్ అయిన లైఫ్ స్టైల్ పెరుగుతూ ఇప్పుడు మీరు స్కూల్లో చూడండి, చాలా ఊబకాయం, లావైపోయిన పిల్లలు. సో పెరుగుతూ 20 years రాగానే బీపీ, షుగర్ వస్తుంది, 30-40 రాగానే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ అవుతుంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ ఇదంతా ప్రాసెస్ అయ్యాయి 20-30కి బీపీ, షుగర్, 30-40కి స్ట్రోక్స్. అట్లా అంటే యూత్కి మెయిన్ కారణము ఈ స్ట్రెస్ వల్ల, జంక్ ఫుడ్స్ ఇవే కారణం అంటారు? స్ట్రెస్ డెఫినెట్లీ ఉంటుంది సార్. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. కానీ ఇప్పుడు లైఫ్స్లో మనం కొన్ని అవాయిడ్ చేయొచ్చు, కొన్ని అవాయిడ్ చేయలేము సార్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పని చేయక తప్పదు. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, మనం పని చేయక తప్పదు. మనకు అప్పులు ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, వైఫ్తో ప్రాబ్లం ఉంటాయి. స్ట్రెస్ని మనం తీసేయలేము, అది అన్అవాయిడబుల్. ఓకే. దాన్ని కూడా మెడిటేషన్ ద్వారా, ఇట్లా యోగాసనాల ద్వారా ఏమైనా చేయొచ్చు, కానీ అవాయిడబుల్ ఏముంది? నోరు, మనం ఏం తింటున్నాం ఒకటి, అండ్ ఈవెన్ మెదడులో కూడా ఏం సెండ్ చేస్తున్నాం అది కూడా. సో మెదడులో మనం మెయిన్లీ వెళ్ళేది ఫోన్ ద్వారా. సో ఏం చూస్తున్నాం, మన మెదడుకి ఏం తిండి పెడుతున్నాం ఇంపార్టెంట్, మన నోటి ద్వారా పొట్టకి ఏం తిండి పెడుతున్నాం అది ఇంపార్టెంట్. సో ఇవి రెండు మంచిగా ఉంటే
మనం చాలా రోగాలు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ షుగర్ విషయంలో చూసుకున్నట్టయితే చాలామంది ఇన్సులిన్ వాడతారు, కొంతమంది ట్యాబ్లెట్స్ వాడతారు. అంటే ఇన్సులిన్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు ఇన్సులిన్ ఒక్కసారి వాడడం మొదలు పెడితే అంటే లైఫ్ టైం వాడాల్సి ఉంటుందా? సార్ యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ ఉంది సార్, దాన్ని కీటోజెనిక్ డైట్ అంటారు. ఓకే. ఒక తినే పద్ధతి. కీటోజెనిక్ డైట్లో ఏం చేస్తామంటే మనం కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేస్తాం, తక్కువ చేస్తాం, మినిమైజ్ చేస్తాం, కొందరికి అవాయిడ్ కూడా చేస్తారు. సో హై ఫ్యాట్, మోడరేట్ ప్రోటీన్, మినిమల్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చి కీటోజెనిక్ డైట్ చేస్తాం, కీటోసిస్లోకి తీసుకెళ్తాం. ఓకే. ఎప్పుడైతే మనం కీటోసిస్లోకి తీసుకెళ్తామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే. సో జనరలీ ఇన్సులిన్ రిపీటెడ్గా ఇన్సులిన్ సిక్రీట్ అవ్వడం వల్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనం ఇన్సులిన్ వరకు వెళ్తాం. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించినాం అనుకోండి, మనం ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్కి వచ్చే అవకాశం ఉంది. కొందరు ఎర్లీ స్టేజెస్లో ట్యాబ్లెట్ బంద్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో తగ్గాలంటే ఏం చేయాలి, మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గియాలి. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికే కీటోజెనిక్ డైట్ అని, మోడిఫైడ్ అట్కిన్స్ డైట్ అని, ఎంసిటీ డైట్స్ అని ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ వెల్ డాక్యుమెంటెడ్. వీటికి కొన్ని సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇన్సులిన్ వాడిన వాళ్ళు మళ్ళీ ట్యాబ్లెట్స్ కూడా మారొచ్చు? అంటే సార్ అది వారి మీద డిపెండ్ అవుతుంది. ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే, కేవలం డైట్ ఒకటే అని చెప్పాను, వాళ్ళు డైట్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఓకే, స్ట్రెస్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, ఓవరాల్ లైఫ్ స్టైల్ని మార్చితే ఆ ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, అంటే ఒకవేళ లైఫ్ స్టైల్ మారిస్తే, వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే కనుక అంటే షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చా? ఎర్లీ స్టేజెస్లో నేను చూశాను సార్, నా దగ్గర కొందరు పేషెంట్స్ ఉన్నారు, ఎర్లీ స్టేజెస్లో అది రివర్సల్ కూడా అయింది. సో ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో సోషల్ మీడియాలో మనం తరచుగా వింటుంటాం డయాబెటీస్ రివర్సల్ అని, అంటే అది చేయొచ్చు అంటారా సార్? రివర్సల్ అయ్యే ఛాన్స్ పాసిబుల్ ఉంది, కానీ ఒకటే, ఇప్పుడు నేను చెప్పాను కదా అని అందరూ కీటోజెనిక్ డైట్ చేయడం అట్లా స్టార్ట్ చేయకూడదు. ఓకే. ఇట్ ఈస్ టు బి డన్ అండర్ ఏ మెడికల్ సూపర్విజన్. ఒక డాక్టర్, మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో మీ డాక్టర్ యొక్క సూపర్విజన్లోనే మీరు చేసుకోవాలా. ఇప్పుడు నేను కాదు, ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు కదా అని మీరు డైరెక్ట్లీ స్టార్ట్ చేయలేదు ఇట్లాంటివి, బికాజ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ డయాబెటీస్లో కూడా టైప్ 1, టైప్ 2 ఉంటుంది. సో టైప్ 2లో వెల్ డాక్యుమెంటెడ్ ఉంది ఇది. సో టైప్ 1 వాళ్ళు కూడా సడన్గా స్టార్ట్ చేయకూడదు. సో టైప్ 2 వాళ్ళు మీ డాక్టర్ యొక్క సూపర్విజన్లో, పర్యవేక్షణలో ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. అంటే ఎర్లీ స్టేజెస్లో సార్ ఇది ఎలా గుర్తించవచ్చు? ఒకవేళ గుర్తిస్తే వెంటనే ఎలా చెకప్ చేయించుకోవాలి? సార్ ఎర్లీ స్టేజెస్లో అంటే సిమ్టమ్స్ ఉంటాయి సార్, ఎక్కువ ఆకలి కావడము, దాహం కావడము, కొందరికి తిమ్మిర్లు రావడము, కొందరికి వెయిట్ లాస్ కావడము, మల్టిపుల్ వేస్ హౌ యూ క్యాన్. సో బట్ ఇప్పుడైతే లక్కీలీ స్క్రీనింగ్ చాలా ఎర్లీగా అయిపోతుంది, బ్లడ్ టెస్ట్లు చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటున్నారు. ఒకప్పుడు లేట్ అయ్యేది, ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో టెస్ట్ జరుగుతున్నాయి కాబట్టి ఎర్లీగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎర్లీగా సార్ మనము షుగర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలా? అంటే సార్ అదే చెప్తున్నా కదా సార్, ఇఫ్ డైట్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లో మనం అవాయిడ్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ మీరు మీ సిచ్యువేషన్ ఎట్లుంది. అది చాలా మంది ఉంటారు వాళ్ళు డైట్ చేయలేరు. నా దగ్గర 2 రకాలుగా వస్తారు సార్, డైట్ చేయలేము సార్, నేను అసలు నాకు వీలు కాదు, మాకు వండడానికి ఎవరు లేరు, నాకు తినకుండా ఉండలేను, అన్నం తినకుండా ఉండలేము, వారు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ కొందరు ఏంటంటే సార్ నేను ఏమైనా కానీ సార్ నేను టాబ్లెట్ వేసుకోను, నా లైఫ్ ఎండ్ అయిపోతుంది. అంటే కొందరు పేషెంట్స్ ఉంటారు, నా లైఫ్ ఎండ్ అయిపోయిందా సార్, నేను ఇప్పుడే షుగర్ టాబ్లెట్ వేసుకోవాలా అని అంటారు. నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో నేను ఎప్పుడు కూడా నా దగ్గర వచ్చే పేషెంట్స్కి మార్గాలు చూపిస్తాను సార్. సో దే షుడ్, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే తక్కువ మందులు రాసి మీరు ఎక్కువ లైఫ్ స్టైల్ చేస్తారని విన్నాము. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది సార్? డెఫినెట్లీ సార్, చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏదైతే రూట్ కాజ్, మూలం అనేది మనకు తెలిస్తే మనం 10 మందులు రాయాల్సిన అవసరం లేదు. అలానే నేను మందులు రాయనని కాదు, మందులు రాస్తాను, ఏవైతే చాలా ముఖ్యం ఉంటాయో అవి రాస్తాను. ఎక్సెస్ పిల్ బర్డన్ ఇయ్యను నేను పేషెంట్ మీద, ఎక్కువ టాబ్లెట్స్ వేసేసి 10 గోళీలు అట్లాంటిది 1, 2, 3 అయితే మేజర్ కాజ్ రూట్కి ఉంటాయో. సపోజ్ షుగర్ పేషెంట్ ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా షుగర్ పేషెంట్ టాబ్లెట్ డైట్ చేయలేనంటే షుగర్ టాబ్లెట్ ఒకటి ఇస్తాను. అండ్ కొందరు హార్ట్ పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆస్పిరిన్, యాంటీప్లేటెట్స్ అట్లాంటివి ఇస్తాను. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ రోజువారీ జీవితంలో 3 ఖచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు ఏమున్నాయంటే?
3 ఖచ్చితంగా పాటించాల్సిన సూత్రాలు సార్. ఒకటి ఎక్సర్సైజ్. యా. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది బాడీ మీద యా. అండ్ మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రతి సెల్ లోపల మైటోకాండ్రియా అని ఒకటి ఆర్గనెల్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు మనకు జనరేటర్ ఎలాగో ఈ ఆఫీస్కి అలాగా సెల్ లోపల ఒక మైటోకాండ్రియా అని ఆర్గనెల్ ఉంటుంది. దాని హెల్త్ బాగుండాలంటే మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. సో ఎక్సర్సైజ్ చేయాలి ఒకటి. సెకండ్లీ డైట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా మినిమల్ పెట్టుకోవాలా. యా. ఓకే. అండ్ దాంట్లో కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి అలాంటివి తీసుకోకపోతేనే మంచిది. ఓకే. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇన్స్టెంట్ నూడిల్స్ కానివ్వండి, బిస్కెట్స్, హోల్ ఫుడ్స్ తీసుకోవాలి. యా. హోల్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అండ్ ఆఖరికి వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు సార్. బికాస్ స్ట్రెస్తో కూడా షుగర్ అనేది కంట్రోల్ ఉండదు. ఈ మధ్య సార్ కొంతమంది సెలబ్రిటీలను చూసుకుంటే లావు తగ్గడానికి అంటే షుగర్స్కి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నారు. దానివల్ల ఇమీడియట్గా కూడా లావు తగ్గుతున్నారు. అంటే ఇది కరెక్టే అంటారా? సార్ ఇది నా పర్సనల్ అడ్వైస్, నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఇట్లాంటివి పెద్ద నచ్చదు సార్. ఓకే. ఎందుకంటే ఒక ఓజెంపిక్ అంటారు అలాంటివి, దాని లాంగ్ రన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. సో నిజంగా సెలబ్రిటీస్ అవి తీసుకున్నారా మనకు తెలియదు. ఓకే. చాలా మంది తీసుకున్నాను అంటారు కానీ తీసుకోరు. వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో జస్ట్ ఫర్ మనీ కొందరు చేయొచ్చు, అట్లా తెలియదు. ఐమ్ జస్ట్ సేయింగ్. సో అలాంటప్పుడు మనం గుడ్డిగా వాటిని చేయకపోతేనే. అంటే ఇలాంటి ఓజెమిక్ ఇంజెక్షన్స్ అంటే షుగర్ పేషెంట్స్ వాడొచ్చు? నేనైతే ఇలాంటి ఇంజెక్షన్ సజెస్ట్ చేయను సార్. మై పర్సనల్ ఒపీనియన్ ఇది. బికాస్ నేను అంత స్పెషలిస్ట్ని కాదు ఆ ఫీల్డ్కి సంబంధించి. నేనైతే నా పేషెంట్స్కి కొందరు అడిగారు, నేను ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ మంచిది కాదని చెప్పాను సార్, నా ఒపీనియన్లో. అంటే మీరు చూసుకుంటే సార్ టీలో షుగర్ వాడడం, దీనివల్ల షుగర్ అంటే టీలో షుగర్ వేసుకోకపోతే షుగర్ కొంత కంట్రోల్లో ఉంటుందని, ఇవన్నీ నిజమేనా సార్? నిజమే సార్. ఎందుకంటే మనం ఇండియన్స్ యావరేజ్గా మీరు ఎన్ని టీలు తాగుతారు సార్ రోజు? 3 times ఆల్మోస్ట్. 3 times తాగుతారు. 3 times మీరు షుగర్ వేసుకొని తాగుతారు. సపోజ్ 3 times మీరు షుగర్ వేసుకున్నప్పుడు అలా షుగర్ గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అదే షుగర్కి దారి తీస్తుంది. సో మీరు 3 పూటలు టీ తాగి దానిలో షుగర్ తీసేయండి. సో 3 times మీరు గ్లూకోజ్ స్పైక్ని అవాయిడ్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే టీలో చక్కెర ఇస్తామో సడన్ గ్లూకోజ్ స్పైక్ వచ్చి సడన్ ఫాల్ అవుతుంది. ఓకే. సో అది చాలా డేంజరస్. సో అందుకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు వైట్ రైస్ కూడా పూర్తిగా మానేయాల్సి ఉంటుంది సార్ షుగర్ వచ్చిన వాళ్ళు? సార్ వైట్ రైస్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ సార్, తెలంగాణ వాళ్ళం, ఆంధ్ర వాళ్ళము. వైట్ రైస్ మనం అలవాటు అయింది మనకు, కొద్దిగా తీసుకోవాలా. ఓకే. నేనైతే వైట్ రైస్ని బ్రౌన్ రైస్ మీద ప్రిఫర్ చేస్తాను నేను పర్సనల్లీ. ఎందుకంటే బ్రౌన్ రైస్లో ఫైటేట్స్ ఉంటాయి, ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ ఆర్సెనిక్ టాక్సిసిటీ, ఆర్సెనిక్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి బ్రౌన్ రైస్లో. సో నా దృష్టిలో వైట్ రైసే బెటర్, కానీ తక్కువ తినాలా. అండ్ కొంచెం నెయ్యి వేసుకుంటే ఏమైతే అంటే దాన్ని గ్లూకోజ్ సడన్ స్పైక్ రాదు, స్లో ఉంటారు. అంటే డయాబెటీస్ పేషెంట్స్ బ్రేక్ఫాస్ట్ విషయంలో కానీ, లంచ్ విషయంలో కానీ, డిన్నర్ విషయంలో కానీ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోటీన్ కానీ ఇది వాడాలి? డెఫినెట్లీ సార్. ప్రోటీన్ ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి సార్. అది డయాబెటిక్ కానివ్వండి, హైపర్టెన్సివ్ కానివ్వండి, లేదంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా, నార్మల్ వ్యక్తులను కూడా, మనం అందరం కూడా ప్రతి మీల్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇండియన్స్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకోవట్లేదు. కార్బోహైడ్రేట్ ఓవర్లోడ్ ఉంది, వెరీ లెస్ ప్రోటీన్ ఉంది. ఓకే. సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అని దానివల్లనే బీపీ, షుగర్ రావడానికి మెయిన్ కారణం అదే. సో నేను నా పేషెంట్కి అడ్వైస్ చేస్తాను ఏంటంటే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉంచుకోండి. సపోజ్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళు పప్పులు తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఇలాంటివి తినొచ్చు, అండ్ ఫైబర్ కూడా తీసుకోవాలి వాళ్ళు. అండ్ నాన్ వెజిటేరియన్స్ ఉంటే ఎగ్స్ కానివ్వండి, మటన్, చికెన్, ఫిష్ అన్ని ప్రతి మీల్లో కొద్దిగా తీసుకుంటే ఏంటంటే హెల్తీగా ఉంటాం మనం. సార్ షుగర్ని మామూలుగా సైలెంట్ కిల్లర్ అంటారు కదా, అంటే తెలియకుండానే బాడీలో ఆర్గాన్స్ చాలా నష్టపరుస్తాం. అంటే మెయిన్గా ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి సార్? షుగర్ వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీ పాడవుతుంది. డయాబెటిక్ రెటానోపతి, కళ్ళు పాడవుతాయి. డయాబెటిక్ న్యూరోపతి, నరాలు పాడవుతాయి. డయాబెటిక్ కార్డియోమయోపతి, గుండె పాడవుతాయి. ఇవన్నీ కావడానికి కారణం ఏంటంటే మన బ్లడ్ లోపల ఓన్లీ 4 to 5 grams ఆఫ్ షుగర్ ఉండాలి సార్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో మనకు ప్రతిసారి ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి అంటే బ్లడ్ లోపల 4 to 5 grams కంటే ఎక్కువ షుగర్ ఉంటే అది చాలా డేంజరస్.
అదేం చేస్తే అంటే ఈ రక్త నరాలని డ్యామేజ్ చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమైతే ఎండ్ ఆర్గన్ డిసీజ్ వస్తాయి. ఓకే. సపోజ్ కిడ్నీకి సప్లై చేసే బ్లడ్ వెజల్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ వస్తే కిడ్నీ పాడవుతుంది. బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్లో రక్తనరం లోపల ఇన్ఫ్లమేషన్ వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఓకే. గుండె దానికైతే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే మనం తక్కువ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు సార్ కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి మళ్ళీ రివర్స్ డయాబెటీస్ అయిన సిచ్యువేషన్లో మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఇక వాళ్ళకి? డయాబెటీస్ రివర్సల్ ఉంటే అవసరం ఏమిటి సార్? అంటే మళ్ళీ వచ్చే ఆస్కారం అట్లా ఏముండదు? వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాలా సార్? ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి గోలేసుకున్నాము. ఓకే, కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పి గోలేసుకున్నాం. మనం తలనొప్పి లేనప్పుడు తలనొప్పి గోలేసుకోం కదా. సో షుగర్ కూడా అలాంటి నొప్పి. కానీ మనం తలనొప్పికి సంబంధించిన పనులన్నీ చేసి సపోజ్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, హ్యాంగ్ ఓవర్ వస్తుంది. హ్యాంగ్ ఓవర్ వచ్చినాక ఏం చేస్తాం? గోలేసుకుంటాం. మీరు ఆల్కహాల్ తాగలేదు అనుకోండి, మీకు హ్యాంగ్ ఓవర్ రాదు, మీరు పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ కూడా ఆల్మోస్ట్ అంతే, అంటే ఎగ్జాక్ట్లీ అంతా అనట్లేదు, బట్ యూ కెన్ సీ. మీరు సపోజ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారనుకోండి, దాంతో మీకు డ్యామేజ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో తక్కువ తినాలా. ఓకే. ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకొని, ఫైబర్ కంటెంట్ తీసుకొని, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షుగర్ స్పైక్ రాదు, కాబట్టి షుగర్ గోళీలు అవసరం లేదు. సార్ జెనెటిక్స్ ప్రభావం ఎలా ఉంటుంది సార్? అంటే వంశపారంపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్లీ ఉంటాయి సార్. మోస్ట్లీ టైప్ 1 డయాబెటీస్లో ఎక్కువ ఉంటుంది, టైప్ 2లో తక్కువ, బట్ టైప్ 2లో కూడా ఉండొచ్చు. అంటే డయాబెటీస్ వస్తే ఈ 3 కంపల్సరీగా మానేయాలి అంటే ఏ 3 చెప్తారు? డయాబెటీస్ వస్తే ఈ 3 మానేయాలంటే ఫస్ట్ రిఫైన్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మానేయాలంటే సార్. రిఫైన్డ్ షుగర్స్, బయట మనం రిఫైన్డ్ చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. ఆల్కహాల్ ఇన్ ఎనీ క్వాంటిటీస్ పాయిజన్, టాక్సిక్. సో ఆల్కహాల్ తాగకపోతే, ఆల్కహాల్ అంటే బ్రాండీ, విస్కీ, రమ్ము, కళ్ళు, బియర్ అన్నీ కూడా. చాలా మంది బియర్ని ఆల్కహాల్ అనుకోరు, కళ్ళు ఆల్కహాల్ కాదు, అది కూడా ఆల్కహాల్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోకపోతే మంచిది. అండ్ ఎనీథింగ్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ సార్, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఏ వస్తువు అయినా సరే అది తీసుకోకపోతేనే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది సార్, అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చా షుగర్ ఉన్న వాళ్ళు? హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోకపోతే మంచిది సార్. ఓకే. హై గ్లైసిమిక్ ఇండెక్స్ దేనిలో ఉంటుంది? మ్యాంగోలో ఉంటుంది, రైప్ మ్యాంగోలో, రైప్ బనానాలో ఉంటుంది, రైప్ గ్రేప్స్లో ఉంటుంది. అవి తక్కువ తింటే బెటర్. ఫ్రూట్స్ విచ్ ఆర్ బెటర్ అంటే యాపిల్ ఈజ్ బెటర్, పపాయా ఈజ్ బెటర్, గ్వావా, జామకాయ ఈజ్ బెటర్. ఇంకోటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు బెటర్ అన్నా కాబట్టి కిలోలు తినకూడదు అది కూడా. ఎందుకంటే అది కూడా ఎక్కువ తింటే అది కూడా గ్లూకోజ్ పెరుగుతుంది మళ్ళీ లిమిటెడ్గా. షుగర్ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కానీ వీడియో చూస్తున్న వాళ్ళకి షుగర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? మీకు షుగర్ ఉంది, టైప్ 1 డయాబెటీస్ గురించి చెప్పాను, కానీ టైప్ 2 డయాబెటీస్ వారు మీకు షుగర్ ఉందంటే అది మీ చేతిలో ఉంది అది. ఓకే. సో మీరు లైఫ్ స్టైల్ మంచిగా చేసుకొని, ప్రాపర్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసుకొని, ప్రోటీన్ కంటెంట్ పెంచుకొని, ఎక్సర్సైజ్, జిమ్, యంగ్ అయితే జిమ్ చేసి, జాగింగ్, వాకింగ్ లాంటివి చేసి, పెద్దవాళ్ళైతే యోగాసనాలు, వాకింగ్ లాంటివి చేసి లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటే షుగర్ ఉండదు మీకు. ఫైన్ సార్.